హాయ్ అండి. ఈరోజు బీట్రూట్ పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూసేయండి. బీట్రూట్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ బీట్రూట్ తీసుకోవాలి, కందిపప్పు, కరివేపాకు, నానబెట్టిన చింతపండు, మినప్పప్పు, వేరుశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలండి, 2 చిన్నులపాయలు. బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినప్పప్పు తీసుకోవాలండి. కొంచెం వేగాలి కాబట్టి ఫస్ట్ మినప్పప్పు తీసుకున్నాను. ఇలా మినప్పప్పు వేగిన తర్వాత వేరుశనగపప్పు అండి. నెక్స్ట్ కందిపప్పు. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ చిన్నులపాయలు. ఇవన్నీ బాగా వేగనివ్వాలండి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేగనిచ్చాలి. ఇలా బాగా ఎర్రగా వేగనిచ్చాలండి. ఈ మిశ్రమాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా వేగిన వాటిని సపరేట్ పెట్టుకోవాలి గిన్నెలో. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న బీట్రూట్ని ఈ బాండీలో వేసుకొని బాగా వేగనిచ్చాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చాలి. ఇది చల్లార్చుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి. ఇలా బాగా వేగిన తర్వాత చల్లార్చుకొని ఇందాక మిక్సీ పట్టాం కదండి, ఆ మిక్సీ జార్లో ఇది కూడా కలిపి వేయాలి ఒకసారి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ చున్నులపాయలు, నలగొట్టి పెట్టుకున్న చున్నులపాయలు 2 వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, ఇవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేగనిచ్చాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత లాస్ట్ కరివేపాకు వేసుకోవాలి. ఆ తాలింపుని ఈ మిక్సీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పచ్చడిలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి.
కలుపుకొని ఇంతేనండి బీట్రూట్ పచ్చడి ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాటర్ అస్సలు పోయకూడదండి, దీంట్లో వాటర్ అస్సలు పోయకుండా వేసుకుంటే 10 days అయినా ఇలా కారంలాగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు.